ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారు కదండి? ప్రార్థన చేసుకుని నేటి కార్యక్రమంలోకి మనం వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మరొక వారం ప్రభావ మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన ఈ మంచి తరుణం కొరకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, వింటున్న మా ప్రియ శ్రోతలందరినీ దీవించమని, దేవా ఈ వాక్యం వింటా ఉంటుండగా నాయన వాక్యపు వెలుగులో మా జీవితాలను పరిశీలన చేసుకోవడానికి సహాయం చేయండి. మీ కృపచేత మమ్మల్ని నింపమని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, మరికొన్ని దినాల్లో మనందరం కూడా ఈస్టర్ పర్వదినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకుంటూ మనమందరం కూడా విశ్వాసంలో బలపడటానికి ఒక అద్భుతమైన అవకాశం త్వరలో మనం జరుపుకోబోతా ఉన్నాం. ఈ సందర్భంగా మనమందరం కలిసి ఈ రాబోయే ఈ 2 వారాలు లేదా 3 వారాలు ఒక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అదేమిటి అనంటే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అనే మాట. ఈ మాటని మనం ఇంగ్లీష్ లో చదువుకుంటే ఇలా ఉంటుంది, మనందరికీ తెలిసినటువంటి మాట. లుకింగ్ ఆన్ టు జీసస్, ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్, who for the joy that was set before him endured the cross, despising the shame, and has sat down at the right hand of the throne of God. ఈ వచనం ఎన్నిసార్లు చదువుకున్నా మన జీవితాలకి ఎప్పుడూ కూడా ఛాలెంజ్ గానే ఉంటుంది. ఈ మాటలో క్రీస్తు ప్రభువారు మన పట్ల చూపించిన ప్రేమ ఎంత అపారంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఈ వాక్యపు వెలుగులో దేవుని పిల్లలైన వారు నేర్చుకోవలసిన ఒక 4 పాఠాలని మనం ఆలోచన చేద్దాం. సో మొదటిగా, యేసుక్రీస్తు ప్రభువారు అనే మాట మనం విన్నప్పుడు ఆయన రక్షకుడని, ఆయన మనకు ప్రభు అని మనం అంగీకరించిన దినాన మన హృదయం మీద ఆయనకు ఆధిపత్యం అప్పగించినట్లు అవుతుంది. అలా అప్పగించాలి అంటే మన జీవితాల్లో ఉన్న పాపాన్ని గుర్తించి దాని విషయమై పశ్చాత్తాపడి మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని మనకి రావాల్సిన శిక్ష మనకు బదులుగా ఆయన కలువరి శిలువలో యాగమైన విషయాన్ని స్మరణకు తెచ్చుకొని తిరిగి పాపం జోలు లేక ముందున్న జీవితంలో నమ్మకంగా కొనసాగడం అనేది ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత. అలా అన్నప్పుడు ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతాం అన్నమాట. ప్రతి భారాన్ని. రెండవది, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని. ఆ తర్వాత విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అనే మాట. ప్రియ శ్రోతలు, సిలువ నీడలో మనకు కనబడే 4 అద్భుతమైన విషయాలు ఏంటండి అంటే, ఒకటి త్యాగం, రెండోది అణకువ, మూడోది శ్రమ, నాలుగోది ప్రేమ,
ఐదవది సేవ. ఈ 5 విషయాలు మొదటి 4 అనుకున్నాం, చివరిగా 5వ దాన్ని మనం కలుపుకున్నాం. మొదటిది త్యాగం, రెండవది అణకువ, మూడవది శ్రమ, నాలుగవది ప్రేమ, ఐదవది సేవ అనే మాట. ఈ 5 అంతల విషయాన్ని మనం విశ్లేషించుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువారు మన కోసం చేసిన త్యాగం వెలకట్టలేనిది అనే మాట. ప్రపంచానికి అత్యంత అవసరమైంది క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ రక్తం మాత్రమే అనే మాట. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు క్రైస్తవ లోకంలో సుపరిచితమైన పదం యేసు రక్తము అని. ఈ మాట లోకానికి వెరితనంగా ఉంటుంది, కానీ దాని విలువ అర్థమైన వారికి ఆ మాట ఎంతో విలువైంది. ఎందుకంటే ఆయన చూపించిన అపారమైన ప్రేమ, ఆయన చేసిన శిలువ త్యాగం మన జీవితాల్ని నిత్యత్వానికి అర్హులుగా చేయడానికి అది అత్యంత అవసరమైంది. అయితే ఆ సత్యం అర్థమైతే మన జీవితాల్లో దేవునికి ఎంత రుణపడి ఉంటామో. శ్రోతలు, ఇది అర్థం కావడం కోసం ఇలా మాట్లాడుకుందాం. ఒకవేళ యాక్సిడెంట్ అయి రక్తం ఎక్కువగా కోల్పోయినప్పుడు వెంటనే రక్తాన్ని దానం చేసేవారు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాం. అప్పుడు వాళ్ళు అడిగేది ఏ గ్రూప్ అని, అంటే ఏమి గ్రూప్ మీదని. అప్పుడు వెంటనే వాళ్ళు గనక ఏబి నెగిటివ్ ఆర్ ఓ నెగిటివ్ అన్నారనుకోండి, సో వెంటనే అల్లకల్లోలం అయిపోతారు. ఎందుకంటే ఈ రెండు కూడా రేరుగా దొరికే రక్త వర్ణాలు లేదా రక్త వర్గాలు. ఇప్పుడు ఆ పేషెంట్ ఆ 2 ప్యాకెట్స్ అందితే తప్ప బతకలేడనుకుందాం. అలాంటి సమయంలో వారి దగ్గర విస్తారమైన డబ్బు ఉంది, కానీ రక్తం అందుబాటులో లేదు, అందించేవారు లేరు. వారికి చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కానీ రక్తం అందించేవారు లేరు. వారికి పలుకుబడి చాలా ఉంది, కానీ రక్తం ఇచ్చేవారు లేరు. వారు మంచోళ్ళు, కానీ రక్తం ఇచ్చేవారు లేరు. ఇప్పుడు వాళ్ళ అవసరత ఏంటండి అంటే, ధనం వారి ప్రాణం కాపాడలేదు, పలుకుబడి వారి ప్రాణాన్ని కాపాడలేదు, వారికి ఉన్న మంచితనం వారి ప్రాణాన్ని కాపాడలేదు. మరి ఏం కావాలి వారికి అంటే, ఇప్పుడు అత్యంత అవసరమైంది వారికి సరిపడే రక్తవర్గం, బ్లడ్ గ్రూప్. ఒకవేళ ఎక్కడో మారుమూల చిన్న గ్రామంలో ఒక వ్యక్తిని గుర్తుపట్టారనుకోండి, ఆ రక్తం ఉన్న అబ్బాయిని. ఆ వ్యక్తి ఇప్పుడు వాళ్ళకి ఎలా కనబడతాడు? ధనం కంటే గొప్పగా, పేరు ప్రఖ్యాతుల కంటే గొప్పగా, ఇంకా మరి మంచితనం కంటే గొప్పగా కనబడతాడు. ఆ వ్యక్తి ఎంత అడిగినా ఇస్తారు వాళ్ళు. కానీ ఆ వ్యక్తి వచ్చాడు, ఆఖరి శ్వాస ఆగిపోయే సమయానికి 2 ప్యాకెట్ల రక్తం ఇచ్చాడు అనుకుందాం. 2 ప్యాకెట్లు ఇచ్చేస్తారా అడగండి అనుకుందాం. ఆ రక్తం ఎక్కించగానే ఇతను బతికాడు. వాళ్ళు అన్నారు, నీకెంత కావాలో చెప్పు, అంతా ఇచ్చేస్తామన్నారు. ఆయన అన్నాడు, నాకేమీ వద్దు అని వెళ్ళిపోయాడు అనుకోండి. ఆ వ్యక్తి పట్ల రక్తం ఎక్కించుకున్న వ్యక్తికి ఎలాంటి భావన ఉంటుంది చెప్పండి? ఆయనే దొరక్కపోతే నాకు జీవితం లేదు. ఇది కదా ఆయన మనసులో ఉండే అభిప్రాయం. ప్రపంచంలో మానవుని యొక్క అపరాధాలను తీసివేసుకోవడానికి, మనస్సాక్షి వారి మీద దోషారోపణ చేస్తా ఉన్నప్పుడు ఆ పాప భీతి నుంచి బయటికి రావడానికి, తమ పాపాలు క్షమించబడటానికి మనిషి ఎంత ప్రయాసపడతా ఉన్నాడో. ఆ ప్రయాసలో డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు కొద్దిమంది,
పలుకుబడి ఉపయోగించి దర్శనం చేసుకున్న వాళ్ళు కొద్దిమంది, లేదా మంచిగా బతకాలని తాపత్రయపడేవాడు కొద్దిమంది. అయితే బైబిల్ అంటా ఉంది, యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ద్వారా తప్ప ఒక మనిషికి వారి పాపముల నుండి విమోచన కలగదు అనే మాట. శ్రోతలు, ఈ మాట మీరు వింటున్నారు కదూ? ఒకవేళ ఈ మాట వింటున్నప్పుడే ఇప్పటి వరకు మీకు అభిప్రాయం లేకపోతే, ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం గురించి ఈ స్పష్టత మీకు లేకపోతే, మీకు కూడా ఆ రక్తం అవసరమే. నిత్యత్వానికి అర్హత నా మంచితనం కాదు, మన మంచితనం కాదు. నిత్యత్వానికి అర్హత మనకున్న పలుకుబడి కాదు, ధనం కాదు. నిత్యత్వానికి అర్హత మనకు బదులుగా మన స్థానంలో తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆఖరి రక్తబొట్టు వరకు కార్చి తన అపారమైన ప్రేమను మన పట్ల చూయించిన ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా తప్ప మోక్షానికి మార్గం లేదు అన్నమాట మనం ఎరిగితే, ఈ దినాన్న ఆయన యొద్దకు వచ్చి పశ్చాత్తాపడకుండా ఉండలేం. ఆ ఒక్క వ్యక్తి మారుమూల ప్రాంతంలో దొరికాడు, వచ్చాడు, రక్తం ఇచ్చాడు, బ్రతికించాడు, వెళ్ళిపోయాడు. కృతజ్ఞత కలిగిన వాడైతే ఆ వ్యక్తిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. ఇది కదండి లోకం చెప్పేది. పాపులమైన మనం మన సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడానికి, కోరికలు నెరవేర్చుకోవడానికి మనం చేసినటువంటి దుర్భరమైన పనులు, తుచ్చమైన అభిలాషలు మన జీవితాన్ని నిత్య నాశనం వైపు నడిపిస్తా ఉంటే, సిలువ అంటా ఉంది, బాబు నిన్ను దేవుడు ఎంతగా ప్రేమించాడో తెలుసా? నిన్ను ప్రేమించిన దానికి నువ్వు ఇచ్చిన ప్రతిఫలం ఏంటో తెలుసా? ఆ కలువరి శిలువ మీద ఆయన కాల్చిన రక్తం అంటా ఉంది, నీ పాపం ఎంత ఘోరమైంది అని. ప్రియ శ్రోతలు, ఎప్పుడన్నా ఇలా ఆలోచించారా? ఆలోచిస్తే ఆయన పట్ల ఆ కృతజ్ఞత భావం ఉందా? ఆయన చూపించిన త్యాగం, ఆయన చూపించిన ప్రేమ ఒక మనిషికి అర్థమైన తర్వాత ఆయనకు అప్పగించుకోకుండా ఉండలేడు. ఈ దినాల్లో చాలా మంది యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నాం అని చెప్పుకుంటారే కానీ వారి జీవితాల్లో లేదా వారు జీవించే జీవన విధానం ఇప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారిని దుఃఖపెట్టే విధంగానే ఉంది. ప్రియ శ్రోతలు, ఒకవేళ మీరు యేసుక్రీస్తు ప్రభువారిని ఇప్పటికే నమ్ముకున్నాం అనుకున్నవారై ఉండొచ్చు, లేదా మొదటిసారి మాటలు వింటున్నవారైనా ఉండొచ్చు, లేదా అలవాటు ప్రకారం ప్రతి సోమవారం వినాలి కాబట్టి వింటున్నవారై ఉండొచ్చు. ఒక్క క్షణం మాకు ఆలోచించండి. ఆ రక్తం అవసరమైన మనిషి స్థానంలో మనం పెట్టుకొని, ఒకవేళ ఆ వ్యక్తి దొరకకపోతే మన పరిస్థితి ఏంటి? మీకు అర్థమవుతుంది కదూ? మీరు ఆలోచించగలుగుతూ ఉన్నారు, ఆ పరిస్థితిని మీరు ఊహించగలుగుతా ఉన్నారు. కాసేపు అన్ని పక్కన పెట్టేద్దాం. ఆ మరణ పడక మీద ఆ వ్యక్తి అవసరతని తీర్చగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడే వచ్చి ఆ రక్తం అందించకపోతే ఆ వ్యక్తి ఇది నాన్న భూమి మీద ఉండేవాడు కాదు. ఇది మానవుని యొక్క స్థితి. అలాంటి పరిస్థితుల్లో మనందరినీ ప్రేమించి మానవుడిగా ఈ లోకానికి వచ్చి పాపరహితునిగా జీవించి పరిశుద్ధినిగా జీవించి మన వలనే శోధింపబడినను పాపము లేనివాడిగా జీవించి మనకు మాదిరి ఉంచిపోయిన యేసయ్య ఈ దినాల్లో మనతో మాట్లాడుతూ ఉంది, నా త్యాగం నీకు అర్థమైతే నీలో ఉన్న పాపం పరిత్యజించకుండా ఉండలేవని. క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ త్యాగం అర్థం చేసుకున్న ఏ వ్యక్తి కూడా పాపాన్ని పరిత్యజించకుండా ఉండలేడు. ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్న మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఒక మాట చెప్తారా? మీరు నిజమైన దేవుని పిల్లలే అయితే ఇప్పటి వరకు మన జీవితాల్లో
ఏ పాపమైతే ఏలుబడి చేస్తా ఉందో ఆ పాపం మన జీవితాన్ని నరకానికి తీసుకువెళ్తుందన్న విషయం గుర్తించగలిగితే తత్క్షణమే మీరున్న చోటనే ఒక చిన్న మాట ప్రార్థన చేయగలుగుతారా? యేసయ్యా, నా లోపల పాపం అన్నమాట వాస్తవం, అది ఎవరు తెచ్చలేని విషయం నాకు అర్థం కావడం లేదు. ఈరోజు నాకు అర్థమవుతా ఉంది. మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే నా జీవితాన్ని కడగండి, నా పాపాన్ని తుడిచివేయండి, నీ బిడ్డగా చేసుకోండి అని అంటే ఆ కలువరి శిలువలో నీ కొరకే నా కొరకే త్యాగమైన ప్రభు మన పట్ల చూపించే అపారమైన ప్రేమ, ఆయన చూపించే క్షమ మన జీవితాన్ని నిత్యత్వానికి అర్హులుగా చేస్తుంది అన్న విషయం ఎంత అద్భుతమైందో కదండి. అలాంటి అద్భుతమైన క్షమ మనం పొందుకోవాలి అంటే క్రీస్తు ప్రభువారి యొక్క త్యాగాన్ని, సాక్రిఫైస్ని అనుదినం మన కనుల ముందు పెట్టుకొని మన ముందున్న జీవితంలో ఆయన కొరకు నమ్మకంగా జీవించాలి. ఈ వారం అంతట్లో కూడా క్రీస్తు ప్రభువారి శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాన్ని వాక్య వెలుగులో సరిచేసుకుంటూ దేవునికి సమీపంగా పాపానికి దూరంగా జీవించడానికి దేవుడే మనకు సహాయం చేయనుగాక. తిరిగి మరొక వారం మళ్ళా మనం కలుసుకున్న పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.